చాలు దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మొదటిగా మరి సావిత్రి ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళకి మన మధ్యకు దేవుడు నడిపించాడు. చాలాసార్లు ఆంటీ దగ్గరికి వెళ్తే తలుపులు వేసిండేవి, బలహీనత వల్ల తలుపులు తీయలేకపోయేవారు. అలా 4 సార్లు 5 సార్లు వెళ్ళటం రావటం కూడా జరిగింది. చూడలేకపోయాం. కానీ రోజు అత్తయ్యని అడగటం, ఆంటీ ఎలా ఉన్నారు, ఇంటికి రాగానే అత్తయ్య బయటికి వెళ్ళి రాగానే ప్రతిరోజు సావిత్రి ఆంటీ ఎలా ఉన్నారు అని అడగటం. నీరసంగా ఉన్నారమ్మా, చాలా పాడైపోయారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు ప్రార్థన చేయటం, మీ అందరితో ప్రార్థన చేయటం, మీ అందరూ ప్రార్థన చేయటం, దేవుడి తల్లిని మన మధ్యకు క్షేమంగా నడిపించారు. ఇంకా బలముతో శక్తితో ఆయన ఇచ్చిన ఆయుష్తో బిడ్డ తల్లి ఎంతగానో ఆదరింపబడాలని ప్రభువుని ప్రార్థన కోరుకుందామండి. నీ రాకపోకలి యందు యెహోవా నిన్ను కాపాడును. అంటే మనం రాకపోకలంటే ఈ భౌతికమైన రాకపోకలు చూసుకుంటాం. తల్లి అంటున్నారు కదా, నేను క్షేమంగా ప్రభు సన్నిధికి వెళ్ళాలని. కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఇంకా నన్ను ఉంచుతున్నాడు. మనల్ని ఉంచేవాడు ఆయనే, మనల్ని పుట్టించేవాడు ఆయనే, మన రాకపోకలు జ్ఞాపకం చేసుకునేవాడు ఆయనే. మంచి ఆరోగ్యంను స్వస్థత ఇచ్చి తల్లిని బలపరిచినట్లుగా మరింతగా మీ అనుదిన ప్రార్థనలో తల్లి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి లక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ. యవన బిడ్డను జతపరిచేది దేవుడే, ఆ కార్యము దేవుడే చేశాడు. చక్కగా మరి అక్కడ ఆ ఫంక్షన్ జరిగిందని అత్తయ్య గంగారు చెప్పడం జరిగింది. చాలా బాగా చేశారని. మేరీకి దేవుడు కృప చూపించాడు, అలాంటి కార్యం చేశాడు. వివాహ విషయంలో కూడా దేవుడు ఘనకార్యం చేయాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి తల్లి లక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తు పట్టుకుందరనే వాగ్దానం మనందరికీ నెరవేరుతుంది. ఒక్కొక్కసారి మనం జారిన దేవుడి హస్తాలతో మనల్ని కాపాడుతూ ఆయన దూతలకు కంచి ఉంచి మనకు చిన్న హాని కూడా చేయకుండా మనల్ని దేవుడు కాచి కాపాడతాడు. ఈ సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ ఘనత కలుగునుగాక అండి. మరి ముఖ్యంగా పాతిమక్క మున్ని కొరకు మీరు మున్ని కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి వారము మున్ని మానకుండా వచ్చేదండి, ఇక్కడ కూర్చునేది, ఆమె చక్కగా వినేది. ఆమె ఆ బిడ్డ పట్ల దేవుడి కృప చాలా ఉందండి. దేవుడి కృప ఎంత కృప ఉందంటే తన బలహీనతలో దేవుడు తనకి ఇంత బలహీనత కూడా తెలియకుండా దేవుడు ఆ బలహీనతను తీశాడండి. దేవుడి కృప ఆ బిడ్డ మీద ఉంది. ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేశారు, చక్కటి ఆపరేషన్ జరిగింది, ఇంటికి తీసుకురావడం జరిగిందండి. వీలుంటే వాళ్ళని పలకరించి రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను. వారి కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మన ప్రియులు తల్లులు ఊరెళ్ళున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. లీలావతి గారి కొరకు, వారి కోడలి గారి కొరకు తిరిగి వచ్చేటట్టుగా దేవుడు సహాయం చేసినట్లుగా. అలాగే యశోదమ్మ గారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఆమె కంటి ఆపరేషన్ చేయించుకున్నారు, మంచి స్వస్థత వచ్చినట్లుగా, మంచి ఆరోగ్యము ఆ కుటుంబానికి ఇచ్చినట్లుగా, తిరిగి దేవుని మందిరానికి వచ్చినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన బలహీనతలన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుని మంచి కృపిస్తున్నాడండి. అలాగే మరి నేను ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. చిన్న సాక్ష్యమే, మీరు అనుమతిస్తే. నాకు కూడా బాగాలేదు, చాలా బలహీనతగా ఉన్నాను. అయితే దేవుడి శక్తినిచ్చి నడిపిస్తున్నాడు. మొన్న 2 రోజుల క్రిందట ఇంట్లో ఒక వస్తువు పోయిందండి. ఆ వస్తువు పోయినప్పుడు ఇంట్లో ఉన్న మేమందరం చాలా కలత చెందాము. ఆ వస్తువుని వెతుకుతూనే ఉన్నాను, దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. దేవా నువ్వు సహాయం చేయని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ ప్రార్థనలో ఏడుస్తూ బాగా ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా అత్తయ్య, నేను, సారథి గారు కూడా ప్రార్థన చేసుకున్నాం. సాక్ష్యం ఇస్తాం ప్రభు అనుకున్నాం. ఆ రోజు ఉదయం నుంచి 10 గంటల నుంచి వెతుకుతున్నాము. ఎప్పుడు కనపడిందంటేనండి, ఇంకా వెతికి అలసిపోయి ఆగిపోయి ప్రార్థన చేస్తూ ఇంకా ఆగిపోయాము. కరెక్ట్గా 6 గంటలకు ఆ వస్తువు ప్రభు బయలుపరిచి ఆ వస్తువుని కనపడేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. కేవలం దేవుడే కృప చూపించాడండి. ఈ సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమె మరి చిన్న వాక్యం చూసుకుందాం, వాక్యంలోనికి వెళ్దామండి. ద్వితీయోపదేశ కాండము మన మనసులన్నీ కూడా ప్రభువు వైపుకు కేంద్రించుకుందాము. ఆయన ఇచ్చే 2 దివ్యమైన మాటలు మనం విని బలపడదామండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను
మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నవాడా అనువాడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఈ స్థలములో ప్రభా నిన్ను ఆరాధించుకునే కృపను మాకు ఇచ్చావు ప్రభా. నీవు మా మధ్యకు దిగవచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా నీ ఘననామం మహిమ పొందుకున్నందుకే నీకు వందనాలు. అయ్యా ఈ సమయంలో మీరు నాతో మాతో మాట్లాడే సమయము ప్రభా. మీరు నాతోనూ మాతోనూ మాట్లాడండి. చదవబడిన ఈ వాక్యాన్ని విరిచి మాకు కొట్టించండి స్వామి. నేను బలహీనురాల్ని, నాయన జ్ఞానహీనురాల్ని ప్రభా. నీ జ్ఞానంతో నింపి నాతో మాట్లాడమని, నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సిలువ చాట సంపూర్ణముగా నన్ను మరుగుపరుచుకోమని, నీ కృప నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి, ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని ప్రభా మమ్మల్ని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటుండగా కృపను మాకు దయచేసి నడిపించమని స్తుతించి ప్రార్థించి యేసు దివ్యమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన ఇక్కడ వాక్యం అండి. అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అంశము ఏంటంటే వెతుకుట. ఏంటండి? వెతుకుట. ఇందుగా ఎవరిని వెతకాలి, దేనిని వెతకాలి, ఎక్కడ వెతకాలి, ఎప్పుడు వెతకాలి, ఎవరిని వెతకాలి అసలు అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలును విడిపించుతున్నప్పుడు వచ్చినప్పుడు మోషే వారితో జ్ఞాపకం చేస్తున్నారు, వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ మరొక మీరు నడవండి, ఆ ఆజ్ఞలో ఒక అక్షరమైనను తీయకండి, ఒక అక్షరమైనను మీరు పెట్టకండి అని మోషే సెలవిస్తూ నడిపిస్తూ ఇక్కడ ఈ అధ్యాయం దగ్గరికి వచనం దగ్గరికి వచ్చేవాడికి అంటున్నాడు, అక్కడ నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని వెతికిన ఎడల, ఎక్కడ నుండి? అక్కడ నుండి మీ దేవుడైన యెహోవా మీరు వెతికిన ఎడల. వారు ఎక్కడి నుండి వెతుకుతున్నారు? ఎక్కడి నుండి వెతుకుతున్నారండి? ఐగుప్తులో నుండే ఎవరిని వెతుకుతున్నారు? వారు పితరుల దేవుడైన యెహోవాను వెతుకుతున్నారు. మీరు అక్కడ నుండి అంటే మన దేవుడు ఎవరు అని మనం ఏం చేయాలి? అన్వేషించాలి. మన దేవుడు ఎవరని మనం వెతకాలి కదండి. దేవుడు ఎవరు అని వెతకాలి. వెతికిన వారికే కనబడుతుంది కదండి. ఏదైనా పోయిందనుకోండి, పోతే పోయిందిలా అని ఊరుకుంటే కనపడుతుందా? ఏం చేయాలండి? పోయిందాన్ని ఎక్కడ పడిందో, ఎక్కడ పెట్టామో ఏం చేయాలండి? వెతకాలి. మన శక్తికి మించి అక్కడ పని చేస్తే దేవుని కృప ఉంటే కనపడాలని మనకి యోగ్యత ఉంటే కనపడుతుంది కదా. వెతకాలి. వెతకకపోతే పని జరగదు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలుతో మోషే అంటున్నాడు, మీ దేవుడైన మీరు యెహోవాను మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు. ఎలా వెతకాలంటండి? ఇప్పుడు వెతుకుతాం. ఎలా వెతకాలి? పూర్ణ ఆత్మతోనంటండి, పూర్ణ హృదయంతో ఏం చేయాలంటండి? ఆయన్ని వెతకాలంట. మనం పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో అంటే పూర్ణ ఆత్మతో, సంపూర్ణమైన ఆత్మతో మనం ఏం చేయాలి? ఆయన్ని వెతకాలి. ఆయన ఏదో చేస్తాడు అని చెప్పి ఆయన మనము ఆరాధించటం కాదు, ఆయన ఏదో ఇస్తాడు అని మనం ఆయన సేవించడం కాదు, వెతకటం కాదు. ఎలా వెతకాలంటండి? పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలంటే ఆయన్ను వెతకాలంట. వెతికినప్పుడు ఇక్కడ అంటున్నాడు, పూర్ణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఏం చేస్తాడంటండి? వెతికినప్పుడు ఆయన దొరుకుతాడు, ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ కూర్చున్న వారిలో అందరిలో కూడా దేవుణ్ణి వెతికిన వారు కాదా మీరు? గత కాలంలో దేవుడు కాని వాటికి మనం అందరము కూడా పరిగెడుతూ వచ్చినప్పుడు, అట్ల వల్ల మనకి నెమ్మది లేనప్పుడు, అటుల్లోనే జీవము లేదని మనం తెలుసుకున్నప్పుడు, జీవము కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, దేవుడు అనబడిన వాడు ఒకడు ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఆయన్ని వెతకటము ప్రారంభించాం కదండి. ఆయన వెతకటము ప్రారంభించాం.
ఆ వెతకడం ఎలా ఉండాలంటేనంటండి, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతో ఆయన్ని వెతికినప్పుడు ఆయన ఏమవుతాడంట, ప్రత్యక్షమవుతాడంట, నీకు దొరుకుతాడంట. ఆ విధంగా దొరకాలి. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఆయన అంటున్నాడు, ఇక్కడ 4వ అధ్యాయములో 4వ వచనంలో అంటున్నాడు, మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఈ జీవము కలిగిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతికారో, ఎవరైతే ఈ జీవము కలిగిన దేవుని పూర్ణ హృదయంతో వెతికారో, ఎవరైతే ఈ దేవుని హత్తుకున్నారో వారు ఎలా ఉన్నారంట, సజీవులై ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి, అది చిన్న మాట కాదు. ఎలా ఉన్నారంటండి, సజీవులుగా ఉన్నారు. అంటే అబ్రహాము దేవుని వెతికాడు కదండి, అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు కదా, మరి అబ్రహాము ఎందుకు లేడని అడుగుతారా? అబ్రహాం చనిపోయాడు కదా అని అడుగుతారా? అబ్రహాము సజీవంగానే ఉన్నాడు. ఏ దేశంలో? మన దేశంలో సజీవంగానే ఉన్నాడు, పరదేశంలో సజీవంగానే ఉన్నాడు. ఒకవేళ దేవుని వెతకకపోతే, నీ పూర్ణ హృదయంతో దేవుని వెతకకపోతే కనుక, మీరు దేవుని వెతికినట్లుగా ఉండి దేవుని హత్తుకోకపోతే కనుక మీరు సజీవులు కారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడు సజీవులు అవుతామంట? దేవుణ్ణి హత్తుకున్నప్పుడే సజీవులు అవుతాంట కదండి. మనిషిని చూస్తున్నప్పుడు వేరు, ఆ మాటలు వింటున్నప్పుడు వేరు. హత్తుకున్నప్పుడు ఎలా ఉంటుందండి? హత్తుకుని ఉంటే ఎలా ఉంటుంది? ఆ మనసు వేరుగా ఉంటుంది, ఆ నడత వేరుగా ఉంటుంది, ఆ మనిషికి దగ్గరగా ఉంటాం మనం హత్తుకుని నడిచినప్పుడు. అందుకనే ఇక్కడ ఆయన ఏం చేయమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎప్పటి వరకు అండి? నేటి వరకు సజీవులై. ఆయన్ని హత్తుకుని ఉంటే గనక, పూర్ణ హృదయంతో ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన హత్తుకుని ఉంటే గనక ఎల్ల వేళలా మనం ఎలా ఉంటామంటండి? సజీవులుగానే ఉంటాం. అందుకే ఈ దేవుడు ఎవరంటే, అసలు ఈ దేవుడు ఎవరంటేనేంటండి, ఇక్కడ సెలవిస్తున్నాడు. 27వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అసలు ఎలాంటి దేవుడు అంటే ఈయన 27వ వచనంలో అంటాడు కదా, మరియు యెహోవా జనముల్లో మిమ్మలను చెదరగొట్టెను, యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయును అక్కడ జనములలో మీరు కొద్దిమందిగా మిగిలియుందురు. అక్కడ మీరు మనుషుల చేతిపైనైనా కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. వారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండి ఏం చేస్తున్నారు? మీరు కొద్దిమందిగా ఉండి మిమ్మల్ని చేసేసి అక్కడ అంటున్నారు, మనిషి చేతి పనితో చేస్తున్న కర్రనైనను రాతినైనను మీరు ఏం చేస్తున్నారు? మీరు పూజిస్తున్నారు. అవి ఎలా ఉంటాయంట? అవి చెవులుండి ఏం చేయమంట? వినవంట. మనం ఎంత మొరుపెట్టినా అవి చెవులుండి, ఒక చెక్కతో చేసిన బొమ్మకు మనం ఎంత మొరుపెట్టినా అట్లా చెవులు ఉంటాయి కానీ వినవు. అట్లకి రాతితో చేసిన దానికి కళ్ళు ఉంటాయి, మనం ఎంత ప్రాధేయపడినా అవి ఏం చేయమంటండి? చూడవంట. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలుతో, అలాంటి వాటిని మీరు పూజించారు. ఇశ్రాయేలు అది ఒక బంగారపు దూడను ఏం చేశారంటే వారు చేసుకుని ఏం చేశారు? పూజించారు. భ్రష్టత్వాన్ని కలిగించుకున్నారు ఇశ్రాయేలు జనం కదండి. వాళ్ళు అందుకే మోషేకు కోపం వచ్చింది. అయితే ఇక్కడ అంటున్నారు, అవి చూడవు, మీ మనవి వినవు. అయితే మీ దేవుడైన యెహోవాను వెతికిన ఎడల మీకు ప్రత్యక్షమగునని చెప్పి ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు, కార్యములు చేయగలిగిన వాడు, ఉన్నతమైన దేవుడు, సృష్టంతటిని సృష్టించిన వాడు, అన్నవంటి గొప్ప దేవుడు. ఆయన ఎలాంటి వాడు అనేది ఈ అధ్యాయంలోనే సెలవిస్తుంది చూడండి. 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు కదా, యాలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవాను మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడా? అబ్బా,
దేవునికి మహిమ కలిగిన గాక. ఎంత గొప్ప మాట చూసారా, ఎంత గొప్ప మాట చూసారా. మనిషి చేతితో చేయబడిన చెక్కతోనైనాను రాతితో చేయబడిన బొమ్మలు అవి వినబూ చేయవు, కానీ మన దేవుడు ఎలా ఉన్నాడంట, నువ్వు ఎప్పుడు మొరపెట్టినా ఏమంటున్నాడండి ఇక్కడ అంటున్నాడు, ఏలియనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఎల్లా, ఇప్పుడేంటండి మొరపెట్టినప్పుడు ఎల్లా, నువ్వు ఎప్పుడు మొరపెట్టినా మొరపెట్టినప్పుడు ఎల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఆ మహోన్నతుడు మనకి సమీపంగా ఉండటం ఏంటండి? ఆ మహోన్నతుడు మనకి దగ్గరగా ఉండటం ఏంటండి? మనకి ఎంత సమీపముగా ఉన్నాడు. కొంచెం పొజిషన్ మారితే అందుకన్నా తక్కువ వారి దగ్గర ఉండగలుగుతారా? ఉండలేరు కదా. కానీ మన దేవుడు ఎవరంటండి? సమీపముగా ఉండే దేవుడు అంట. నువ్వు ఎట్టి పరిస్థితులు, ఎలాంటి స్థితిలో నువ్వు మొరపెట్టినా, ఏ స్థితిలో ఆయన ఆశ్రయించినా నిన్ను వెంటనే హత్తుకుని దేవుడు ఏం చేస్తాడంటండి, నిన్ను నెమ్మది పరుస్తాడు, నీకు రావాల్సిన కృపనిస్తాడు, నీకు ఇవ్వాల్సిన ఈవుని ఇస్తాడు. దేవుడు అంత సమీపంగా ఉన్నాడంట మన దేవుడు. అందుకే అంటున్నాడు, దేవుడు సమీపంగా ఉన్నాడు, మన దేవుడైన యెహోవా సమీపంగా ఉన్నాడు. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడండి. ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా అంట లేడంట. ఈయనొక్కడే సమీపంగా ఉన్నవాడు. గుర్తుపెట్టుకోండి, ఏ దేవుడు రక్షించే దేవుడు కాదు, ఈయనొక్కడే సమీపంగా. అందుకే ఈయన ఏం చేయాలంటే మనం వెతకాలి. ఏం చేయాలండి? ఈయన్ని వెతకాలి. ఎలా వెతకాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఈయన ఏం చేయాలంటే ఈయన వెతకాలి. అలాగనే కీర్తనాకారుల్లో నేను ఇంకా వివరించకుండా ఎదరికి వెళ్తున్నాను, టైం లేనందున. 105వ అధ్యాయము కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనం చూస్తారా? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యమును వెతుకుడి. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన్ని వెతికితే ఏం దొరుకుతుందంటే యెహోవాను వెతుకుడి. ఎవరిని వెతకాలి? యెహోవానే వెతకాలి. ఎప్పుడు వెతకాలండి? మనకు కష్టం వచ్చినప్పుడు వెతకడం కాదు. ఎప్పుడు వెతకాలంట? నిత్యము వెతకమంటున్నాడు. మన హృదయం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత వాక్యం తెలిసినా, మనం ఎంత అలా ఉన్నా మన హృదయం ఎలా ఉంటుందో తెలుసా? కష్టం వచ్చినప్పుడు ప్రభువుని మరింత బ్రతిమాలుకుంటాం. ఒకవేళ ఆ కష్టంలో ఆయన్ని వేడుకుంటాం, ఆ కష్టంలో ఆయన్ని అడుగుతాం, ఆ కష్టము తీరుతుంది అన్నప్పటికీ మళ్ళా అంటాము, అది ఎందుకు నాకేసాడు ఆ కష్టము? ఏమంటామండి? ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకుంటా ఉంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవాని వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఏం వెతకాలంటండి? ఆయన బలవంతుడు. ఆయన ఎవరండి? ఆయన బలం కావాలా మీకు? దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఆయన ఎవరంటండి? బలవంతుడు అంటండి. యెహోవాని వెతుకుడి, ఆయన బలము వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఏం చేయాలంటండి? ఆయన సన్నిధి నిత్యము వెతకాలి. ఆయన సన్నిధిలోనే నీకు సంపూర్ణ సుఖం ఉంది, సంపూర్ణ ఈవి ఉంది ఆయన సన్నిధిలో. ఎక్కడ ఎలా పరిగెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకి ఎటువంటి సమాధానము లేదు. ఆయన సన్నిధిలోనే సమాధానం ఉంది, ఆయన సన్నిధిలోనే ఈవి ఉంది, కృప ఉంది. అందుకే ఆయన సన్నిధిని ఏం చేయాలంటండి? నిత్యము వెతకాలంట. ఇప్పుడు మనల్ని వెతకమని దేవుడు చెప్తున్నాడు. ఇంతవరకు మనం వెతికాము, ఇశ్రాయేలు వెతికారు, ఇప్పుడు మనం వెతికాము. నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు మనకు దొరికాడు. ఆయన దొరికిన దేవుని ఎలా పూజించమంటున్నాడు? పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఏం చేయమంటున్నాడండి? ఆయన్ని సేవించమంటున్నాడు. అలాంటి దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు ఏ జనమునకును ఏ దేవుడు అలాగ సమీపముగా లేడని సెలవిచ్చినాడు. అలాగే ఇప్పుడు ఆయన కూడా మనల్ని వెతుకుతున్నాడండి. లోకారాసిన సువార్తలో చూడండి, లోకారాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూడండి. లోకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. చాలమ్మా, ఇక్కడ చూడండి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. మళ్ళీ ఏం చేయమన్నాడు?
వెదికి నిజమైన దేవుని వెదకమన్నాడు కదా. ఇప్పుడు ఆ దేవుడే నశించిన దానిని వెదకి రక్షించుట కంటండి. ఎవరినండి? నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఆ మనుష్య కుమారుడే వచ్చింది. మనం ఎవరు? ఇప్పుడు నశించిన వారిని. ఎవరమండి? నశించిన వారు. ఈ నశించిన వారిని వెదికి రక్షించాడు. ఎంత కృప కదా! ఎలా వెతికాడండి? ఇంతమంది జనాంగంలో, ఇంతమంది యోగ్యులలో, ఇంతమంది పేరు ప్రత్యాక్తలు గాంచిన వారిలో నీవు నేను వెతికి ఆయన రక్షించలేదా? ఎంతటి కృపాభాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడండి. అందుకే అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పింది. మనం వెతికాము, ఆయన కూడా మనల్ని ఏం చేశాడండి? ఆయన కూడా మనల్ని వెతికాడు. అబ్బా, ఎంత కృతజ్ఞులమో! ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రతి వారము ఆయన ఏం చేయాలి? కృతజ్ఞతతో ఆయన్ని స్తుతించాలి, సంపూర్ణముగా ఆయన్ని ఆరాధించాలి. అయ్యా, ఇంత భాగ్యం ఇచ్చావా, నన్ను వెతికి రక్షించావా ప్రభువా. ఏ మంచి లేని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను ఇంతగా నన్ను వెతికి ఎందుకు రక్షించావయ్యా? నీ గొప్ప భాగ్యంలో నన్ను ఉంచబోతున్నావయ్యా, గొప్ప నిత్యత్వంలో నన్ను ఉంచబోవడానికి నన్ను రక్షించావయ్యా ప్రభు. నన్ను నశించిపోకుండా నశించిన దాన్నైనా నన్ను రక్షించావయ్యా, వెతికి రక్షించావయ్యా అని అటువంటి కృతజ్ఞతా భావంతో దేవుని ఏం చేయాలండి? స్తుతించాలి. గొర్రెలమైన మనల్ని దేవుడు ఏం చేశాడంటండి? వెతికి రక్షించాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చూడండి. తప్పిపోయిన దానిని నేను వెదకుదను, తోలివేసిన దానిని మరలా తోడుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టెదను, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదను. అయితే క్రొవ్విన వాటిని, బలముగల వాటిని శిక్ష అయిన మేతను పెట్టి లయపరచుదను. చాలండి. ఇక్కడ చూడండి, దేవుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. రక్షించిన దానిని, గొర్రెల మందలో ఉన్న మనల్ని దేవుడు ఎలాగ కాపాడుతున్నాడంటే ఇక్కడ అంటున్నాడు కదా. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, తప్పుపోయిన దానిని ఏంటండి? ఆయన రక్షించిన దానిని గొర్రెల దొడ్లో పెట్టిన యేసయ్య తప్పిపోయిన దానిని ఏం చేస్తున్నాడంటే, తప్పిపోయిన దానిని నేను వెదికెదను. ఏం చేస్తున్నాడంటే ఆయన? నేను వెతికెదను. తప్పుపోయిన దానిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? నశించిన దాన్ని వెతికి రక్షించాడు. వెతికి రక్షించిన దానిని గొర్రెల దొడ్లో పెట్టాడు. ఆ దొడ్లోంచి తప్పుపోయిన దానిని కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? వెతుకుతున్నాడు ఆయన. అబ్బా, ఎంత ప్రేమ కలిగిన వాడండి ఆయన, ఎంత దయగలిగిన వాడండి. ఎంత ప్రయత్నించినా ఆయన ప్రేమ మనకు రాదు. ఎంత చూపిందామన్నా అది సాధ్యపడదు. ఆయన ప్రేమామయుడు. అంత ప్రేమను, అంత సహనాన్ని, అంత ఓర్పును మానవ జీవితంలో ఎన్నటికీ ఎవరికీ రాదు. ఉన్నదని మనం అనుకుంటామేమో కానీ ఎన్నటికీ రాదు. ఇక్కడ అంటున్నాడు ఆయన, తప్పిపోయిన దానిని ఏం చేస్తున్నాడంట? వెతికి తోలివేసి దాన్ని మరలా తోలుకుని వచ్చేదను. ఏం చేస్తున్నాడండి? మరలా తోలుకుని వస్తున్నాడు. తప్పిపోయిన కుమారుణ్ణి కూడా ఏం చేశాడండి? మరలా తన తండ్రి ఇంటికి చేర్చాడు. మరలా తండ్రి ఎలా చేర్చుకున్నాడు? మునుపటి కంటే ప్రేమ చూపించి, మునుపటి కంటే విశేషముగా తను ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఒకవేళ తప్పుపోయిన నిన్ను నన్ను కూడా ప్రభు మరలా ఏం చేస్తున్నాడండి? మరలా చేర్చుకుంటున్నాడు, మరలా నడిపిస్తున్నాడు. చేర్చుకుని ఇక్కడ అంటున్నాడు, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చును, గాయపడిన దానికి కట్లు కట్టెదను. దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయం గాయపడిపోయిందా? దేని చేతైనా నువ్వు గాయము చెందుతున్నావా? దేని చేతైనా నువ్వు దుఃఖము చెందుతున్నావా? నీకు నువ్వే అవమానము కలిగిందని గాయపడిపోతున్నావా? మరలా నిన్నేం చేస్తాడండి ఆ దేవాతి దేవుడు? నిన్ను కట్లు కడతాడంట. నిన్ను అలాగే విడిచిపెట్టడు కదా. గాయపడిన దానిగానే నిన్ను ఉంచడు కదా. గాయపడిన వాడుగానే నిన్ను ఉంచడు కదా.
దేవుడు ఉన్నతమైగా నిన్ను మరలా కట్లు కట్టి నేను నడిపిస్తానని దేవాతి దేవుడు వాక్యం సెలవిస్తుంది. నిన్ను అలాగే ఉంచడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను కట్లు కడతాడు, నిన్ను తోలిపిస్తాడు అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు, గాయపడితే కట్లు కట్టెదను, ఉన్నదాన్ని బలపరచెదను, అయితే క్రొవ్విన వాటిని బలమగల వాటిని శిక్ష అనే మేతను లయపరిచెదను. ఇక్కడ అంటున్నాడు, ఆ మందలో కొవ్విన వాయి ఉంటాయి, బాగా తిని ఏం చేస్తాయి, క్రొవ్వు పట్టుంటాయి, గర్వంతో ఉంటాయి, లేకపోతే ఇంకా ఉంటాయి క్రొవ్వు పట్టుంటాయి. అట్లని ఈ అంటండి కొవ్వు పట్టిన వాటిని అవి అంట బలహీనమైన వాటిని ఏం చేస్తాయంట, బలపరుస్తాయంట, త్రొక్కి వేస్తాయంట, గాయపరుస్తాయంట. క్రొవ్విన వాటికి మేతని పెట్టి నేను అట్లా ఏం చేస్తానంటున్నాడు, క్రొవ్విన వాటిని కూడా నేను సరి చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవి ఎలా చేస్తానని చెప్పి దుర్బలమైన ఉన్నవారిని లయపరచెదను, అయితే కొవ్విన వాటిని బలముగల వాటిని శిక్షము మేత పెట్టి లయపరచెదను. చదవండి. నా మంద మీ విషయమై అమ్మ దేవుడైన యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, గొర్రెలకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కలిగెను, నేను తీర్పు తీర్చెదను. దేవుడు అంటున్నాడు ఇక్కడ, గొర్రెలకు మధ్య, మేకపోతుకు ఇంకేంటుంది, పొట్టేళ్ళకు మధ్య, నేను గొర్రెపోతులకు మధ్య భేదము కలుగును. ఏం కలుగుతాయంటండి, ఆ దొడ్లో ఉన్న దానికి ఏం కలుగుతాయంట, భేదాలు కలుగుతాయంట. గొర్రెలకు మధ్య, మేకపోతుకు గొర్రెపోతుకు మధ్య ఏం కలుగుతాయంట, భేదాలు కలుగుతాయంట. ఏ రకంగా ఎలాగ వస్తుందో భేదం వస్తుంది, భేదాలు కలుగుతాయి, భేదం వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తానంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు కదా, గొర్రెలకు మేకపోతులకు మధ్య భేదము కలుగును, నేను తీర్పు తీర్చెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మనం తీసుకోవాలి, నేను తీర్పు తీర్చెదను. తీర్పు తీర్చేవాడు ఎవరు, ఆయన్ని. తీర్పు తీర్చేవాడు ఆయన్ని. ఒకవేళ భేదం వచ్చి ఉంటాయి, క్రొవ్విన వాటిని ఉన్నాయి, బలహీనమైనవి ఉన్నాయి, క్రొవ్వినవి బలహీనమైనవి అది తిని ఆహారము తొక్కుతున్నాయి, నీరుని ఏం చేస్తున్నాయంట, బురద చేస్తున్నాయంట. క్రొవ్వినవి ఏం చేస్తున్నాయండి, వాళ్ళ నీళ్లు తాగి ఏం చేస్తున్నాయి, బురద చేస్తున్నాయి. ఆ బురద బలహీనమైనవి తాగాలి. ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా అండి, ఎన్నటికీ ఊరుకోడు. నేనేం చేస్తానంటున్నాడు, తీర్పు తీరుస్తానంటున్నాడు. అట్లికి మధ్య కలిగిన భేదాన్ని నేను తీర్పు తీరుస్తానంటాడు. వెదికి వచ్చిన దేవుడు వదిలిపెట్టాడు కదా, నశించిన దానిని వెదికి రక్షించిన దేవుడు నిన్నెలా వదిలిపెడతాడు? ఒకవేళ నువ్వు తప్పుపోయినా మరలా దొడ్ల గృహంలోని తీసుకొచ్చి, గొర్రెల మందలోనికి తీసుకొచ్చి నిన్ను మేపేవాడు. ఆ మందులో క్రొవ్విన వాటి ఉంటాయి, అవి తొక్కుతున్నాయి, నీ ఆహారం తొక్కుతున్నాయి, నీ నీళ్ళు కిలకలు చేస్తున్నాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు, మరలా భేదము కలిగిన నీకు నేను తీర్పు తీరుస్తాను. న్యాయమైన తీర్పు ఆయన తీరుస్తాడు. మనుషుల తీర్పు ఎప్పుడు న్యాయం ఉండదు, మనిషి తీర్పు న్యాయం ఉండదు. దేవుని తీర్పే న్యాయమైనది. ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన ఉద్దేశం వేరు, నీ మీద ఆయన ప్రణాళిక వేరు, నీ మీద ఆయన చిత్తం వేరు. ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికలు విడిచిపెట్టి భేదం చెందటం అది కరెక్ట్ కాదు. ఏం చేయాలంట, ఆయన వైపు ఆయన తీరుస్తాడంట. కదిల్చిన నీరును ఆయన స్వచ్ఛంగా తీరుస్తాడు. ఆయన భేదాన్ని తీరుస్తాడు, ఆయన నడిపిస్తాడు. తప్పిపోయిన దాన్ని తిరిగి నడిపించే దేవుడు, నశించిన దాన్ని వెతికి రక్షించే దేవుడు. అందుకే మనల్ని కూడా దేవుడు వెదకమన్నాడు. మనం వెతికి ఆయన ఏం చేయాలండి, పూర్ణ ఆత్మతో, పూర్ణ
పూర్ణ మనసుతో ఆయన్ని, పూర్ణ హృదయంతో ఆయన ఏం చేయాలి? సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి. అలాగే 17వ అధ్యాయం కూడా చదివాం కదా, 17 చదివాము కదా, ఇది చదివాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఎదరికి వెళ్ళిపోదాం. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయము 39వ వచనం చూడండి. 33 అమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతించుకుడి, రేపటి దినము దాన్ని సంగతి గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆనటకే చాలును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఆయన వెతికిన తర్వాత, ఆయన పూర్ణ హృదయంతో సేవించిన తర్వాత, పూర్ణ ఆత్మతో ఆయన సేవించిన తర్వాత, ఆయన వెతికిన తర్వాత, ఆయన మనకు దొరికిన తర్వాత, ఆయన మనల్ని తీసుకొచ్చి దొడ్ల మందలో కూర్చోబెట్టిన తర్వాత, గొర్రెల మందలో కూర్చోబెట్టిన తర్వాత, ఆయన మనల్ని తీర్పు తీరుస్తాడు. ఒకవేళ భేదం వచ్చినా ఏమొచ్చినా తీర్పు తీరుస్తాడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు, గొప్ప కృప ఇచ్చే దేవుడు. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటండి? మనం ఇహ సంబంధంగా మనం జీవించడానికి వీలు లేదని దేవుని వాక్యం. ఏం చేయాలంట? ఆయన రాజ్యం గురించి ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడండి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు. ఏం వెతకాలి? మొదట ఏం వెతుకుతున్నాం? మొదట మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని పక్కన పెడుతున్నామేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వెతికిన నీవు, ఆయన వెతికిన నువ్వు ఆయన్ని వెతికిన నీవు ఎవరిని వెతకాలి ఉండి? ఇప్పుడు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలంట. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు అంటండి, ఇక్కడ రేపటి గూర్చి మీరు చింతించకూడి, రేపటి దినము దాని సంగతి గూర్చి చింతించద్దు. రేపటి గురించి, భవిష్యత్తు గురించి, రాబోయే దినాలలో నేను ఏమవుతానని భవిష్యత్తు గురించి, దేని గురించి ఏం చేయకూడదంటండి? చింతపడకూడదు. ముందు దేవుని రాజ్యం గురించి, దేవుని నీతి కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు వెతకాలి, ప్రయాసపడాలి. రేపటి గురించి చింతించకూడదు. ఏ నాటి కీడు ఆనాటికే చాలు. ఈనాడు నువ్వు అనుభవించిన కీడు ఈనాటికే చాలు. దేవుడు ఉన్నతమైన కృప నీకు ఇవ్వబోతున్నాడు. ఏ నాటి కీడు ఆనాటికే చాలండి, చాలు. జరిగిపోయిన కీడుని, జరిగిపోయిన దుఃఖాన్ని, జరిగిపోయిన నష్టాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు కృంగిపోవడం కంటే ఏ నాటికీడు ఆ నాటికి చాలని దేవుడు సెలవిచ్చాడు. నువ్వు దేవుని రాజ్యం గురించి, నీతిని గురించి ప్రయాసపడినప్పుడు నీకు ఉన్నతమైన భవిష్యత్తు, ఉన్నతమైన గొప్ప కృప దేవుడు నీ జీవితానికి ఇవ్వబోతున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన్ని వెతకమన్నాడు, ఆయన నిన్ను వెతికాడు. మనం వెతికిన ఆయన మనల్ని వెతికిన మనల్ని ఆయన గొర్రెల దొడ్లో ఉంచుతూ, ఆయన అనేక రకాలుగా మనల్ని మేపుతూ, బలహీనల మనల్ని వదలక, క్రొవ్విన వాటిలన్నిటిని వదలక సమానమైన న్యాయము తీరుస్తున్నాడు. ఆయన న్యాయము తీర్చు. ఆయన చేతులకు అప్పగించాలి. దేనినైనా ఎవరికి అప్పగించాలి? ఆయన చేతులకు అప్పగించాలి. ఆయన న్యాయము తీర్చేవాడు. ఎవరికైనా న్యాయము తీర్చేవాడు, సరైన న్యాయం తీర్చేవాడు ఆయనే. ఆయన కంటే నమ్మదగిన దేవుడు ఎవరు? ఏ మనిషిని నమ్మినా నిష్ప్రయోజనం, ఏ మనిషిని ఆశ్రయించినా నిష్ప్రయోజనమే. న్యాయము తీర్చేవాడు ఆయన. ఆయనకు అప్పచెప్పాలి. నీ జీవితంలో ఏ నాటికి ఆ నాటికి చాలు. నువ్వు నష్టపోయినదైనా, నువ్వు కోల్పోయినదైనా, నువ్వు పొందుకోలేనిదైనా, ఏ కీడైనా చాలు. నువ్వైతే దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో నీకు ఉన్నతమైన స్థితిని ప్రభు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే హెబ్రీ రాసిన పత్రికలో చివరగా, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయములో 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవచ్చున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. చాలండి, చాలు చాలు. ఎంత మంచి వాక్యము. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు ఎందుకు వెతికి రక్షించడానికి వచ్చాడంటే, నిన్ను ఎందుకు ఆయన్ని వెతకమన్నాడంటే,
ఎందుకు వెతకమన్నాడంటే భౌతికమైన ఈవుల కొరకు కాదు, భౌతికమైన సుఖభోగాల కొరకు కాదు దేవుని వెతకమన్నది. నువ్వు దేవుని వెతికింది అందుకు కాదు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, నిలువరమైన పట్టణము మనకు ఉండలేదు. ఏంటండి? ఇది మన నిలువరమైన పట్టణము కాదు. మనం ఉంటున్నది ఇది స్థిరమైనది కాదు. మనకి స్థిరమైనదండి. స్థిరంగా ఉండిపోతాం అన్న వారి చేతులు ఎత్తండి. ఎవరు ఉంటాం ఇక్కడ? ఎవ్వరూ ఉండరు కదా, ఎవ్వరూ ఉండరు. ఇది నిలువరమైన పట్టణము కాదని లేదు, మనకిక్కడ లేదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మనకిక్కడ లేదు. మనం తాత్కాలికంగానే ఇక్కడ ఉండేది. ఈ తాత్కాలికంలో ఏమి ఇవ్వాలో ఏమి అనుగ్రహించాలో ఆయనకు తెలుసు కదండి. ఈ తాత్కాలికమైన జీవితంలో దేవుడు మనకి ఏమి ఇవ్వాలో, ఎలా నడిపించాలో, ఏ దినం ఎలాగ చూడాలో, ఏ నాటి కీడుని ఎలా తప్పించాలో ఆయనకి తెలుసు. ఇది మనకు లేదు. కానీ అంటున్నాడు, ఉండబోవు దాని కోసమే ఎదురు చూచుచున్నాము. దేనికోసమండి? ఉండబోవు దానికోసమే ఎదురు చూచుచున్నామని ఫుట్నోట్లో 3 అని అంకేసి కింద పెట్టాడు. ఏంటండి అది? వెతుకుచున్నాము. ఏమిటండి? వెతుకుచున్నాము. ఇప్పుడు దేని కొరకు మనం వెతకాలి? దేని కొరకు? ఉండబోవు దాని పట్టణం కొరకు మనం ఏం చేయాలంటండి? వెతకాలి. దాని కొరకు వెతకాలి. ఇది మనకి నిలువరమైనది కాదు, స్థిరమైనది కాదు. దేవుని వెతికిన నీవు దాన్ని వెతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం ఏం చేయాలండి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుణ్ణి వెతికి, దేవుని సేవించి, దేవుని ఆరాధించి అటు మహిమను పొందుకోవాలి. అలాగే నిన్ను నశించిపోతున్న నన్ను కూడా వెతికి రక్షించిన దేవుడు గొర్రెల దొడ్లో మనల్ని ఉంచి, మనల్ని పోషించి, మనల్ని సంరక్షించి, మంచి తీర్పులు మనకు తీర్పిస్తూ ఆయన నడిపిస్తున్నాడు. అలాగే అంటున్నాడు, రేపటి గురించి ఏం చేయకూడదంటండి? చింతించకూడదు. దేవుని రాజ్యం గురించి, దేవుని నీతిని గురించి మనం ఏం చేయాలి? వెతకాలి. ఆయన వెతికినప్పుడు ఏ నాటి కీడు ఆ నాటిని మన మీద నుంచి ఏం చేస్తాడంటండి? తొలగిస్తాడు. మంచి మహోన్నతమైన కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. ఈ వాక్యము దేవుడు మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం మోకరించినట్లయితే. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. దైవమా, నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలని చెప్తూ వెతికే దాని విషయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అవునయ్యా, నేను నశించిపోయిన దాన్ని అయ్యా నన్ను వెతికి రక్షించావయ్యా ప్రభా. పూర్ణ హృదయంతో నిన్ను సేవించి నిన్ను ఆరాధించే కృపను నాకు ఇవ్వు ప్రభా అని ప్రతి ఒక్కరము చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య తను చిన్న ప్రార్థనలు నడిపిస్తారు. తల్లికి వందనాలు. మనందరూ లేచి నిలబడి దేవుని కానుకలు సమర్పించుకుందామండి. కూర్చుందామండి. మరి మంగళవారం ఆన్లైన్ ప్రేయరు 7 గంటల నుండి 9 గంటలకు ఉంటుంది. అందరూ తప్పనిసరిగా రండి ఆన్లైన్ ప్రేయర్కి. నెలంతా కాపాడిన దేవునికి మీరు కృతజ్ఞత చెప్పాలి అని అనుకుంటే గనక, మీకు కృతజ్ఞత హృదయం ఉంటే గనక దేవుని సన్నిధికి వస్తారు ఖచ్చితంగా. నెలంతా కాపాడిన 9 గంటలకు ఉంటుంది. అది కూడా 9-10 వరకు ఉంటుందండి. దయించి అందరూ శుక్రవారం ఉపవాస కూడికి రండి. జూలై నుంచి ఈ వారానికి రాత్రి 7 గంటలకే, ఈ వారానికి కూడా. తర్వాత జూలై నుంచి వచ్చింది. సరే, ఈ శుక్రవారం నుంచి అయితే పగలే. మరి ఈ శుక్రవారం నుంచి పగలు, జూలై మొదటి శుక్రవారం నుంచి పగలు 12 గంటలకు తప్పనిసరిగా అందరూ ఉపవాస కూడికి రండి. బలము పొందుకోండి, ఉపవాస ప్రార్థనలో శక్తిని పొందుకోండి. ఎవరో మానద్దు. పగలు మరొకసారి చెప్పండి, మీరు చెప్పండి నాకు. ఎన్ని గంటలకండి? ఈ శుక్రవారం నుంచి పగలేనండి ప్రార్థన, ఉపవాస ప్రార్థన గమనించండి. అలాగే తిరిగి ఆదివారం 11 గంటలకు తిరిగి ఆదివారం ఆరాధన యథావిధిగా కరెక్ట్గా 11 గంటలకల్లా మీరు ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇంకా ముందు ఉన్నట్లుగా ప్రయత్నించండి, ప్రార్థించండి. అనేక మందిని మీరు నడిపించండి. దైవ దీవెనలు మీరు పొందుకోండి. ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన. మరి ఇంకా ఏమైనా మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి. బలహీనతల కొరకు మీరు ప్రార్థన చేయండి. సంఘం కొరకు బలంగా మీరు ప్రార్థన చేయండి. అలాగే ఈ సమయంలో
ప్రార్థనలో చివరి ప్రార్థనలోనికి వెళ్దాము. చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. గనుడానికి వందనాలు తండ్రి. సృష్టికర్త నీకు వందనాలు. జీవాధిపతి, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో గడిచిన నా ప్రభు పరిశుద్ధ ఆరాధన నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ ఆరాధన వరకు నైనా మమ్మల్ని బలపరిచి నడిపించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రార్థనలో, పాటలలో ప్రవ్వా, స్తుతి ఆరాధనలో, సాక్ష్యములలో ప్రవ్వా, వాక్యముల్లో ప్రవ్వా మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకే నీకు వందనాలు తండ్రి. బలహీనులైన బిడ్డలను మీరు బలపరిచి జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభా. వెదుకుడి అని సెలవిచ్చావు ప్రభా. ఆనాడు ఇశ్రాయేలుతో మోషే అంటున్నాడు ప్రభా, మీ దేవుడైన యెహోవాను వెదుకుడి, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వెదుకుడి, ఆయన రీతిగా సేవించమని నువ్వు సెలవిచ్చావు తండ్రి. నైనా అవును ప్రభా, నైనా కర్రతో చేయబడిన ఆయా దైవముకు కానీ కనైనా రాతితో చేయబడిన దేనికి కానీ మేము పెట్టిన మొరలు వినవు కదా తండ్రి. మమ్మల్ని చూడవు కదా. జీవము కలిగిన వాడువు నీవొక్కడివే కదా. జీవాధిపతివు నీవొక్కడివే కదా తండ్రి. అయ్యా, నిన్ను హత్తుకుని నడుచుకున్నప్పుడు సజీవులుగా ఉంటారని నువ్వు సెలవిచ్చావు. మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉన్నప్పుడు సజీవులై ఉంటారని సెలవిచ్చావు ప్రవ్వా. అయ్యా, నిన్ను హత్తుకుని నడిచే కృప మాకు దయచేయండి. సజీవులుగా మమ్మల్ని చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప దయచేయండి. అలాగనే తండ్రి, ఇలాంటి దేవుడు ఏ జనమునకును అయ్యా ప్రభా ఏ దేవుడు లేడు కదా. మనకంత సమీపముగా ఉన్నాడు కదా మీ దేవుడైన యెహోవాని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మేము మొరపెట్టినప్పుడు ఎల్లా మాకు సమీపముగా ఉన్నాం. దైవమానికి స్తోత్రాలు. మేము అడిగిన ప్రతి మొర మీరు ఆలకిస్తున్నందుకే, మాకు అతి సమీపముగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఏ జనముకు ఏ దేవుడు ఇలాగా లేడు కదా నువ్వు వాక్యం సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని వెదకమన్నావు, మాకునైనా నిన్ను హత్తుకోమన్నావు. అయ్యా ఇదిగో మరి నీకునైనా అయ్యా ఇదిగో మరి మాకు సమీపముగా ఉన్నావు. అందుకు నీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభా, మేము ఎదగటమే కాదు ప్రభా, నశించిన దాన్ని వెదికి రక్షించుటకై మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇంతమంది జనాంగములో ప్రభా, ఇంతమంది నైనా అనేక మానవ మాతృల్లో ప్రభా, నన్నును మమ్మల్ని మీరు వెదికి రక్షించుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతటి గొప్ప భాగ్యంలోనికి మమ్మల్ని నడిపించారు స్వామి. నీకు వందనాలు నైనా. అయ్యా ఇదిగో మరి యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి వెతుకుడని నీ వాక్యం సెలవిచ్చింది. అయ్యా, మేము నిన్ను వెతికేవారు, నీ బలాన్ని వెతికి నీ సన్నిధి వెతికే బిడలంగా ఉండటానికి కృప దయచేయండి. నిన్ను వెతికి నీ సన్నిధి వెతికినప్పుడు ఎనలేని బలమును పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. దేవానికి స్తోత్రాలు. అలాగనే ప్రవ్వా ఇదిగో మమ్మల్ని వెతికి రక్షించి ప్రవ్వా, మమ్మల్ని నాయన గొర్రెల మందల దొడ్డులోనికి నడిపించావు ప్రవ్వా. అయా, ఇందులో బలిష్టమైనవి బలహీనమైనవి ఉంటాయి. అయా, గొర్రెలకు మధ్య, పొట్టేళ్లకు గొర్రెనైనా పొట్టు గొర్రెకు మధ్య నా ప్రవ్వా. అయా ఇదిగో ఈ భేదం ఉంటుందని సెలవిచ్చావు. తీర్పు తీర్చుతానని సెలవిచ్చావు. తీర్పు తీర్చేవాడవు నీవే ప్రవ్వా. దేవానికి వందనాలు ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి తీర్పు తీర్చండి. మంచి కృప ఇవ్వండి స్వామి. బలపరచండి ప్రభా. అయ్యా ఇదిగో మరి నైనా అస్థిరమైన ఈ లోకంలో మేము జీవిస్తున్నాం. స్థిరమైన దానిని వెదకటానికి, అయా స్థిరమైన పట్టణం వెదకటానికి మమ్మల్ని స్థిరపరచండి, సిద్ధపరచండి ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడిన నీవే సెలవిచ్చావు. రేపటి గురించి చింతించకూడి అంటున్నావు ప్రభా. మా భవిష్యత్తు గురించి చింతించకుండా ప్రభా. అయా ఏ నాటికీడు ఆనాటికే చాలని నువ్వు సెలవిచ్చావు ప్రభా. దేవా, ఎంత గొప్పగా నాతో మాతో మాట్లాడినందుకు నీకు స్వామి, నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకే, మాకు గొప్ప కృపనిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. నలుదిక్కల నుండి నీకు నెమ్మది అనుగ్రహిస్తానని నీ వాక్యం సెలవిచ్చిన దేవుడు ప్రభా. నలుదిక్కుల నుండి మాకు నెమ్మది దయచేయండి ప్రభా. అయా, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభా. నాయన అయా, నీ స్వాధీనములో మమ్మల్ని నడిపించుకుని ఉంచుకోండి ప్రభా. నీ కృప మాకు దయచేయండి స్వామి. మమ్మల్ని బలపరచండి తండ్రి.
అయ్యా సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా బలహీనలను బలపరిచి నీ సన్నిధికి నడిపించా. ఊరెళ్ళిన బిడ్డలను ప్రభు తిరిగి నడిపించి నీ సన్నిధికి నడిపించా. మిగిలిన బలహీనలైన బిడ్డలను నాయన బలపరిచి నీ సన్నిధికి నడిపించండి. మిగిలిన ఊరు వెళ్ళిన బిడ్డలను కూడా ప్రభా నీ సన్నిధికి తిరిగి నడిపించండి ప్రభా. అయ్యా బలహీనలైన వారికి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. అయ్యా ముఖ్యంగా మున్నీని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయండి. పడిన గాయాన్ని మీరు మార్చండి ప్రభా. తిరిగి తన బిడ్డకు స్వస్థత దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డను నీ సన్నిధికి తిరిగినైనా అయ్యా ఇదిగో మరి నైనా బిడ్డను నడిపించమని, బలపరిచి కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే యశోదమ్మ గారు ఆపరేషన్ విషయంలో తోడుగా ఉన్నారు ప్రభా. బిడ్డను కూడా బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నీ సన్నిధికి నైనా వారి భక్తులు నడిపించండి దేవా. నీకు వందనాలు స్వామి. మానేస్తున్న బిడ్డలతో మాట్లాడి నడిపించండి అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది, వారినందరికీ నీ కృప దయచేయండి ప్రభా. అయ్యా బలహీనలకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇదిగో స్త్రీలను, పురుషుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లులైన వారికి ఆరోగ్యాలు దయచేయండి, బలంతో శక్తి. ఎవరైతే బలహీనంగా వచ్చారో ప్రభా వారిని బలపరిచి మంచి కృపిచ్చి పంపించమని, అలాగే ఈ వారం వారి కష్టాజితంలోంచి తీసుకొచ్చిన ఆ కష్టాజితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీరు అంగీకరించండి ప్రభా, మీరు దీవించండి ప్రభా, వారిని ఆశీర్వదించండి ప్రభా. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేయండి. వాళ్ళు గుప్పిళ్ళు ఇప్పి నైనా అర్పించిన అర్పణ అంతటినీ నైనా ప్రభా మీరు పరం నుండి చూసి వారిని దీవించే గొప్ప దేవుడు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మంచి ఆయుర ఆరోగ్యాలతో, కృపాక్షేమంతో వారి వెంట నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మంగళవారము ప్రభా అయ్యా ఇదిగో మరి ఆన్లైన్ కృతజ్ఞత కొడుకు ప్రతి బిడ్డ రావటానికి వారి హృదయాలు కదిలించండి. నీకు నైనా సేవించే కృప ప్రతి బిడ్డకి ఇవ్వండి స్వామి. అయ్యా ఏ కారణము చేత నీ సన్నిధి నిర్లక్ష్య పెట్టుకోకుండా అయ్యా నువ్వు సహాయం చేయండి ప్రభా. అలాగే శుక్రవారం ఉపవాస కొడుకును జ్ఞాపకం చేసుకోండి, నీ బిడ్డలు నడిపించండి అయ్యా. ఆదివారం ఆరాధనలో తిరిగి మమ్మల్ని అందరినీ ప్రభా నీ సన్నిధిలో కలుసుకునే కృప మాకు దయచేయమని అయ్యా. ఇవన్నీ మా మేలు కొరకే ప్రభా, మా క్షేమము కొరకే ప్రభా, నువ్వు మాతో మాట్లాడటానికే ప్రభా ఈ సమయము, ఈ స్థలము ప్రభా మాకు మీరు ఏర్పరిచి నన్ను అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ నశించిపోతున్న ఆత్మను రక్షించుకోమని, వెదికి మమ్మల్ని రక్షించినట్లుగా వారిని కూడా రక్షించి అయ్యా ఇలాంటి సంఘాల్లో మీరు చేర్చి నడిపించమని, కృప దయచేయమని అయ్యా. ఈ సమయంలో బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో, మంచి ఆరోగ్యాలతో అయ్యా, మంచి కృపతో, నెమ్మదితో, సంతోషాలతో అయ్యా ఇదిగో మరి ఆయుర ఆరోగ్యాలతో బిడ్డలందరూ వర్ధిల్లేటట్టుగా కృప మా అందరికీ దయచేసి నడిపించని స్తుతించి ప్రార్థించి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంగమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడయిండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నారు. Thank you.